ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసింది. పీఎం మోదీ. ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తికి మించిన శక్తి లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంకెంతమంది చనిపోతే నీ రాతి గుండె కరుగుతుంది రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రాణం పోయినా సరే బీజేపీతో పొత్తు ఉండదు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసిందని పీఎం నరేంద్ర మోడీ అన్నారు. భారత్పై దాడి చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఆపరేషన్ సింధూర్ ద్వారా శత్రువులకు తెలిసి వచ్చిందని చెప్పారు. తమిళనాడులోని అరియాలూరులో మోదీ మాట్లాడారు. భారత్ శత్రువులకు ఈ ప్రపంచంలో ఎక్కడా చోటు లేదు. ఈ విషయం ఆపరేషన్ సింధూర్ నిరూపితమైంది. ఈ ఆపరేషన్ దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపింది అని ఆయన వ్యాఖ్యానించారు. आज का भारत अपनी सुरक्षा को सर्वोपरि रखता है. अभी ऑपरेशन सिंदूर के दौरान दुनिया ने देखा है कि कोई अगर भारत की सुरक्षा और संप्रभुता पर हमला करता है तो भारत उसे कैसे जवाब देता है. ऑपरेशन सिंदूर ने दिखा दिया है कि भारत के दुश्मनों के लिए, आतंकवादियों के लिए अब कोई ठिकाना सुरक्षित नहीं है. और आज जब मैं हेलीपैड से यहां आ रहा था 3-4 किलोमीटर का रास्ता काटते हुए, और अचानक मैंने देखा एक बड़ा रोड शो बन गया और हर एक के मुंह से ऑपरेशन सिंदूर का जय जयकार हो रहा था. ये पूरे देश में ऑपरेशन सिंदूर ने एक नई चेतना जगाई है, नया आत्मविश्वास पैदा किया है और दुनिया को भी भारत की शक्ति को स्वीकार करना पड़ रहा है. நண்பர்களே, இன்றைய பாரதம் தனது பாதுகாப்பை அனைத்தையும் விட பெரிதாக கருதுகின்றது. யாராவது பாரதத்தின் பாதுகாப்பு மற்றும் இறையாண்மை மீது தாக்குதல் தொடுத்தால் பாரதம் எப்படிப்பட்ட பதிலடியை கொடுக்கும் என்பதை ஆபரேஷன் சிந்தூரின் போது உலகமே உற்று பார்த்தது. பாரதத்தின் எதிரிகளுக்கும் பயங்கரவாதிகளுக்கும் எந்த ஒரு மறைவிடமும் பாதுகாப்பானது கிடையாது என்பதை ஆபரேஷன் சிந்தூர் வெளிச்சம் போட்டு காட்டியது. நண்பர்களே, நான் இங்கே வந்தபோது அங்கே ஹெலிபேடிலே தரையை தொட்டேன். சற்றேறக்குறைய 3-4 கிலோமீட்டர்கள் தொலைவில் இருந்தது அது. அப்போது அங்கே சாலையிலே ஒரு ரோட் ஷோவிற்கு ஏற்பாடு செய்யப்பட்டிருந்தது. அனைவரிடத்திலும் ஆபரேஷன் சிந்தூரின் ஜெயகோஷம் அவர்கள் வாயிலே இதுவே மந்திர ஒலியாக ஒலித்துக் கொண்டிருந்தது. இதே உணர்வுதான் நாடு முழுவதிலும் இருக்கும் குடிமக்கள் மனதிலும் குரலிலும் ஒலித்துக் கொண்டிருக்கின்றது, பிரதிபலித்து வருகின்றது. நம் நாட்டில் மட்டுமல்ல, உலகமே இதை கண்டு வியந்து பார்க்கிறது. இந்தியாவின் வல்லமையை உலகம் தெரிந்து கொண்டு வருகின்றது.
साथियों, हम सब जानते हैं कि राजेंद्र चोला ने गंगईकोंड चोलपुरम का निर्माण कराया तो उसके शिखर को तंजावुर के बृहदेश्वर मंदिर से छोटा रखा। वो अपने पिता के बनाए मंदिर को सबसे ऊंचा रखना चाहते थे। अपनी महानता के बीच भी राजेंद्र चोला ने विनम्रता दिखाई थी। नंबरगळे ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తికి మించిన శక్తి లేదు. కేటీఆర్ ఓటుతోని కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చింది మీరే. రేపు వాడిని దింపాల్సింది కూడా మీరే. వాడొకడు వీడొకడు మాట్లాడుతూనే ఉంటాడు. బీఆర్ఎస్ పార్టీ ఇంకొక 50-100 ఏళ్లైనా మీకోసం మీ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటుంది. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తికి మించిన శక్తి లేదు. ఇలా బీసీలకు చేసిన ద్రోహానికి మా బీసీ సోదరులు మరలవడాలే, కొట్లాడాలే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇయ్యాలి. మా రైతులకు చేసిన మోసానికి రైతు బిడ్డలు మనందరం మరలవడాలే, తప్పకుండా కాంగ్రెస్ వాళ్ళని గల్లబట్టి అడగాలి. ఆడబిడ్డలకు చేసిన మోసానికి ఆడబిడ్డలు బదులా తీర్చుకోవాలి, కర్రు కాల్చి వాత పెట్టాలి. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి పిల్లలకు చేసిన మోసానికి పిల్లలు కూడా ఖచ్చితంగా ఓటు హక్కున్న ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లె మీరు కూడా బదులా తీర్చుకోవాలి. ఇక ముసలోళ్ళు అయితే 4000 పెన్షన్ అని చెప్పి మోసపోయిన ఒక మా అవ్వ కనబడుతుంది అక్కడ. ఆ అవ్వను అడుగుతున్నా, నిన్ను ఒక నీలం రంగు చీర అవ్వ, నువ్వే ఏం పేరు? అమ్మ పేరు అడుగు. ఏం పేరు? మల్లమ్మ. నీ ఓటు అడిగేందుకు వచ్చింది అనుకో కాంగ్రెస్ ఓడు, ఇంట్లో కట్టే ఉంటుంది కదా, దొడ్డు కట్టే పట్టుకొని ఉరికి ఒక్కటి ఇనుక మర్రేసి సంపు. అర్థమైందా? నిజంగా కొట్టేవా ఆయన కేసు పెడతాడు వాడు. కొట్టకు, కొట్టినంత పని చేసి చల్ పోయిడికి వెళ్ళని చెప్పి ఎలగొట్టు. నేనేమంటున్నా అంటే మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కాంగ్రెస్ ఓనికి ఓటుతోని వాని అధికారంలోకి తెచ్చింది మీరే. రేపు మళ్ళా ఓటుతోని అధికారంలోకి వెళ్ళి దించాల్సింది కూడా మీరే. తప్పకుండా నాకైతే నమ్మకం ఉంది. ఇవాళ మీ స్పందన, మీ ఉత్సాహం చూస్తుంటే నేను ఆడ పరకాల్లో మొదలైన కాడికెళ్ళి ఇక్కడ దాకా ఎక్కడికక్కడ కార్యకర్తలు అయితే జోష్ మీద ఉన్నారు. ఏం బాధ లేదు. వాడొకడు వీడొకడు మాట్లాడుతూనే ఉంటాడు. మనం ఏం కాదు, ఎవడోడో మాట్లాడతాడు. బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుస్తుందట అని ఒకడు అంటాడు, ఇంకోడు ఇంకేదో అంటాడు. ఎక్కడ పోదు బీఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక 50-100 ఏళ్లు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది. మళ్ళొక్కసారి మంచి రోజులు రావాలి ఈ రాష్ట్రంలో పేదోళ్ల కంటే. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. దానికోసం అందరం కష్టపడదాం, అంకిత భావంతో పనిచేద్దాం. రమణారెడ్డి గారి నాయకత్వంలో భూపాలపల్లిలో బ్రహ్మాండంగా మీరందరూ ముంగటిపోతా ఉన్నారు. రేపు కూడా అట్లే ఇవ్వండి. స్థానిక సంస్థల్లో రమణారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా బ్రహ్మాండమైన తీర్పు మీరు ఇవ్వండి. తప్పకుండా రేపటి రోజున మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా మనకు మంచి రోజులు వస్తాయని చెప్పి మీకు విన్నవించుకుంటూ ఈ రోజు నన్ను ఇసుపేట గ్రామానికి ఆహ్వానించిన మీ అందరికీ కూడా పేరు పేరున మళ్ళీ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. 20 నెలల రేవంత్ రెడ్డి పాలనలో 100 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు. ఇంకెంతమంది చనిపోతే నీ రాతిగుండె కరుగుతుంది రేవంత్ రెడ్డి? కొల్లాపూర్ మండలం బండాయగుట్టకు చెందిన ఒక తల్లి నాగర్ కర్నూలు గురుకుల కాలేజీలో చదివే తన బిడ్డ అస్వస్థతకు గురైందని ఇంటికి తీసుకుపోదామని వస్తే ఈరోజు ఉదయం అన్నంతో పెట్టిన సాంబార్లో కూడా పురుగులు వచ్చాయని తెలిపింది. నీళ్లు సరిగ్గా లేవు, బాత్రూములు అసహ్యంగా ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ జరిగింది. కనీసం ఈ రోజు ఉదయం పెట్టే భోజనమైనా సరిగ్గా పెట్టడం చేత కాదా అని అన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. 20 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 100 మంది గురుకుల పిల్లలు చనిపోయారు. ఏం రేవంత్ రెడ్డి, నీ గుండె అంత రాతి గుండెనైంది? ఇంకెంతమంది చచ్చిపోతే నీ గుండె కరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా. 100 మంది పిల్లలు చనిపోయినా నీ గుండె కరగదా? ఈ పిల్లల గురించి నువ్వు పట్టించుకోవా? భావి భారత పౌరులైన ఈ పిల్లల భవిష్యత్తు మీద నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఇదేనా? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీకు చేత కాదా? ఒక తల్లి కలిసింది, రూప, బండాయిగుట్ట గ్రామము కొల్లాపూర్ అని చెప్పింది. వాళ్ళ బిడ్డ ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతుందట. ఆ బిడ్డను తోలుకపోతానని వచ్చింది. నిన్న నా బిడ్డ ఈ హాస్టల్లో కలుషిత ఆహారం తిని వామిటింగ్స్ అయినాయి, కడుపు నొప్పి లేసింది, మోషన్స్ అవుతున్నాయని బిడ్డ ఫోన్ చేస్తే ఆ అమ్మాయిని తీసుకుపోదామని వచ్చాను.
పొద్దున టిఫిన్ పెట్టారు. ఇవాళ మెనూ ప్రకారం పెట్టాల్సిన టిఫిన్ ఏంది? ఇవాళ పూరి చపాతీ పెట్టాలి. పెట్టింది ఏంది? అన్నం సాంబార్ పెట్టిందట. ఆ సాంబార్లో కూడా పురుగులు వస్తే నా బిడ్డ తినలేదట సార్. ఇవాళ పొద్దున కూడా సాంబార్లో పురుగు వచ్చిందని చెప్పి ఆ రూప అనే తల్లి చెప్తా ఉంది. ఈరోజు నిన్న మధ్యాహ్నం సంఘటన జరిగింది. కనీసం తెల్లారన్న మంచిగా పెట్టారా? మెనూ కూడా ఫాలో గారా? ఇవాళ మెనూలో పెట్టాల్సింది పూరి, పెట్టింది అన్నం సాంబారు. ఆ సాంబార్లో పురుగులు వెళ్ళినాయి, నా బిడ్డ తినకుండా ప్లేట్ కింద పడేసింది సార్. ఇట్లయితే ఎట్లా సార్? హాస్టల్ బాగలేదు, తిండి పెట్టలేరు చక్కగా, చదువులు బాగున్నాయి అన్నది. ఏ మాట కామాట ఉన్న నిజం చెప్పాలి. చదువు బాగానే ఉంది కానీ తిండి చక్కగా లేదు, నీళ్లు రావడం లేదు, బాత్రూంలకు పోతే కక్కస్తున్నది, వామిటింగ్స్ వస్తుంది ఎప్పుడైనా పోయి మేము చూడడానికి పోతే. అసలు నిర్వహణ ఏమాత్రం బాగలేదు అని చెప్పి తల్లులు ఒకవైపు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రాణం పోయినా సరే బీజేపీతో పొత్తు ఉండదు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే బీజేపీతో పొత్తు అని వార్తలు వస్తుంటే ప్రాణం పోయినా బీజేపీతో పొత్తు ఉండదని కేసీఆర్ ఆ రోజే చెప్పారు. ఈ రోజుకి కూడా అదే మాట మీద ఉన్నాం. సీఎం రమేష్ లాంటి బ్రోకర్లు చెప్పే మాటలు పట్టించుకోవద్దని అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం రమేష్ ఆయన మనిషి, ఆయన లెక్క, ఆయన కూడా మాట్లాడతాడు. సరే, వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ముందు అక్కడక్కడ వార్తలు వస్తేనే బీజేపీతో పొత్తు అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని అందరూ పిలిచి కోప్పడ్డాడు. సీనియర్ లీడర్ అందరినీ పిలిచి, ఎందుకు వస్తున్నాయి ఎటువంటి వార్తలు చూడాలి కదా, చెక్ చేయాలి కదా, మీరు అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా, ప్రాణం పోయినా బీజేపీతో మనం పొత్తుకు పోవడానికి సిద్ధంగా లేం కదా, ఎప్పుడు కూడా అది ఎప్పటికి జరగని పని కదా, ఎందుకు వస్తున్నాయి ఆ వార్తలు అని చెప్పి చూసుకోరామని మీరు సీనియర్లు అని చెప్పి మమ్మల్ని ఒప్పడాడు. కేటీఆర్ గారిని, హరీష్ గారిని, నన్ను, ప్రశాంత్, ఇంకా నలుగురు లీడర్లను పిలిచి బీజేపీతో గంత దూరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు కూడా అది తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదు, బీఆర్ఎస్ రాజకీయాలకు, టీఆర్ఎస్ రాజకీయాలకి కుదిరే పార్టీ కాదు అనేది మొదటి నుంచి మేము చెప్తున్న భావన. మేము అట్లాగే ఉన్నాం. ఇక దాంట్లో ఎవడో చిన్న సైజు బ్రోకర్లు, పెద్ద సైజు బ్రోకర్లు ఎవడో వచ్చి చెప్పి మాట్లాడితే అది పనికిమాలిన ముచ్చట. చంద్రబాబు నాయుడు గారు తన అవసరాల కొరకు కొంతమందికి కాంట్రాక్టర్లకు, కొంతమంది చిన్న చిన్న బ్రోకర్లకి పదవులు ఇచ్చి రాజకీయ రూపం తొడిగిండు వాళ్ళకి, కొద్దిమందికి. అటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకి పెద్ద విలువ ఉండదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సంగెం మండలం నల్లబెల్లి ఊరిలో ఓ మహిళ తన ఆధార్ కార్డ్, తన భర్త కొడుకుల ఆధార్ కార్డులు చూపించి 3 యూరియా బస్తాలు తీసుకుంది. ఆ బస్తాలతో ఇంటికి వెళ్తుంటే పోలీసులు ఆపి ఆ మహిళ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వంలో యూరియా బస్తాలు తీసుకుంటే ఏదో మర్డర్ చేసినట్లు మహిళా రైతులు అని కూడా చూడకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సంగెం మండలంలో నల్లబెల్లి అనే ఊరుందట. ఆ ఊళ్ళే ఒక మహిళా రైతు భర్త ఎక్కడో బొంబాయిలో పనిచేస్తాడు, కొడుకు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తాడట. కానీ 3 ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆమె రైతు, ఆడబిడ్డ రైతు, పొలం ఉన్నది, 1 ఎకరమో 2 ఎకరాలు ఉన్నది. యూరియా బస్తాలు కావాలి. దుకాణం కాడికి పోయింది. పోతే దుకాణపోటు చెప్పిండట, 1 ఆధార్ కార్డు మీద 1 బస్తా అని చెప్పిండట ఎకరానికి. ఏం చేయాలి మరి? 3 బస్తాలు కావాలి. ఏం చేయాలని చెప్పి ఇంటికి పోయి కొడుకు ఆధార్ కార్డు, భర్త ఆధార్ కార్డు, ఆమె ఆధార్ కార్డు 3 పట్టుకొచ్చి ఆ దుకాణపోనికి ఇచ్చింది. ఇచ్చి 3 బస్తాలు కొంటపోయింది. కొంటపోతే ఏమైంది ఎరికేనా? మధ్యలో పోలీసు వాళ్ళు పట్టుకొని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఇలా ఆ మహిళా రైతును జైలుకు పంపినరు. ఇదేనా ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి? ఎరువులు ఇస్తే దానికోసం యుద్ధాలు. ఎరువు కావాలంటే యుద్ధం. భర్త పేరు మీద, కొడుకు పేరు మీద ఆధార్ కార్డు పెట్టి ఎరువు బస్తా తెచ్చుకుంటే అదేదో మర్డర్ చేసినట్టు తీసుకుపోయి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైల్లో పెడితే దీన్ని ప్రభుత్వం అందామా, ఇంకేమందాము? మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా.
ఢిల్లీలో తుగ్లక్ రోడ్లోని 23వ బంగ్లాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇంట్లోనే సీఎం రమేష్ ఉంటున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లు తీద్దామా అని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నువ్వు ఆ సీసీ ఫుటేజ్లే కనుక తీద్దామంటే సీఎం రమేష్ జీవితకాలంలో అతి ఎక్కువ రోజులు ఉండేది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో లేదా ఢిల్లీలో ఇప్పుడు గత ఏడాది కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో 23 తుగ్లక్ రోడ్లో. తీద్దామా సీసీ ఫుటేజ్ తీద్దాం పట్టు. 23 తుగ్లక్ 23 తుగ్లక్ రోడ్ 23 బంగ్లా తుగ్లక్ రోడ్లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్. దాని సీసీ ఫుటేజీలు తీద్దాం. సీఎం రమేష్ నువ్వు ఎన్ని రోజులు దాంట్లో ఉన్నావో నువ్వు నీ తమ్ముడు తీద్దామా. సీఎం రమేష్ గంత పెద్దోడు కాదు మాకు తెలుసు. ఆయనే చెప్పింది చాలా సందర్భాల్లో, చీచి గీ బీజేపీ పార్టీ నేను ఎట్లుంటానా, నన్ను మా సుజనా చౌదరిని చెయ్యి విరిచి ఆర్బిట్రిస్ట్ చేసి తీసుకుపోయారు, మమ్మల్ని ఈడీలు వేస్తాం, మమ్మల్ని ఇండ్లు వేస్తాం అండ్లు వేస్తాం భయపెట్టి తీసుకుపోయిన పార్టీ. నేను ఎప్పటికీ చంద్రబాబు మనిషిని, మా అభిమాన నాయకుడు చంద్రబాబు తప్ప ఇది కాదు నేను పేర్కొంటున్నా. కానీ అందులో ఆయన భౌతికంగా అందులో ఉన్నాడు, ఆత్మ చంద్రబాబు దగ్గర ఉంటుంది. చంద్రబాబు శిష్యుడు రేవంత్ కాబట్టి ఇటు కూడా సగం ఆత్మను ఇచ్చిండు. సీసీ ఫుటేజ్ సిద్ధమాను సీఎం రమేష్ తీద్దామా. 23 తుగ్లక్ చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి మొత్తం వచ్చి నుంచి పోయిందాక నువ్వే ఏమంటుంటావా ఉండవా? ఇవాళ బీజేపీతో పోతానే కానీ వాళ్ళంతకుముందు కూడా ఇక గాయన లెక్క ఎంత పద్ధతి ఏం మాట్లాడిండు. జనవరిలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కాలువ పనుల కోసం 137 కోట్లతో టెండర్ను పిలిచారు. జనవరి 24న ఒప్పందం కుదిరింది. అయితే మార్చి 22న ఆ ఒప్పందాన్ని రద్దు చేసి అదే పనిని మళ్లీ 297 కోట్లకు టెండర్కు పిలిచారు. 3 నెలల్లో ఒక ఇటుక పేర్చకుండా అంచనా వ్యయం ఏకంగా 160 కోట్లు ఎలా పెరిగింది? కాలువ పనుల పేరిట కాంగ్రెస్ మంత్రులు 160 కోట్ల ప్రజాధనాన్ని దోచే ప్రయత్నం చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాకు ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే ఒక సమాచారం వచ్చింది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఒక కాలువ ఉన్నది. ఆ కాలువ పనుల కోసం 137 కోట్ల రూపాయలతోని జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే టెండర్ పిలిచిండ్రు, ఫైనల్ చేసిండ్రు. 137 కోట్ల ఖర్చు అవుతుంది, కాలువ తవ్వుతుంది, కానీ ఒప్పందం కూడా చేసుకున్నారు. జనవరి 24 నాడు ఒప్పందం అయింది. సరిగ్గా 2 నెలలు కూడా తిరగలే. మార్చి 22 నాడు ఆ ఒప్పందం రద్దు చేసి దీనికి 137 కాదు, దీనికి 297 కోట్లు కావాలని చెప్పి 160 కోట్లు పెంచి కాలువ దవ్వలే, తట్టడు మట్టి తీయలే, ఒక్క ఇటుక వేర్వలే. ఇదే ప్రభుత్వం, అదే ఇంజనీర్లు, అదే మంత్రి, అదే ఎమ్మెల్యే జనవరిలో 137 కోట్లు, మార్చికి వచ్చే వరకు 297 కోట్లు, అంటే దగ్గర దగ్గర 300 కోట్లు. అంటే పెంచిన మొత్తం ఎంత? 160 కోట్లు పెంచి అందులో ఇవాళ డబ్బులు దొబ్బే ప్రయత్నం ఈ జిల్లాలో ఉండే మంత్రులు, ఈ జిల్లాలో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్నారనే మాట నేను మీకు చెప్తా ఉన్నా. మనమేమో పార్కు కట్టి ఉద్యోగాలు ఇవ్వాలి, పార్కు కట్టి ప్రజలకు మేలు చేయాలని మనం చూస్తే అదే పార్కులో ఒక మూలకెళ్ళిపోయే కాలువల 170 కోట్లు 160 కోట్లు దండుకునే ప్రయత్నం ఈ దండుపాలెం బ్యాచ్ ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్నారు అనే మాట కాంగ్రెస్ వాళ్ళు నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం కనుక జాగ్రత్తగా లేకపోతే, అడగకపోతే, నిలదీయకపోతే, తప్పకుండా ప్రశ్నించకపోతే మరి ఈ దోపిడీ ఆగది. నేను శాసనసభలో, శాసన మండలిలో రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని తప్పకుండా మేము లేవనెత్తుతాం. తప్పకుండా మీ పరకాలలో జరుగుతున్న ఈ దోపిడీ గురించి తప్పకుండా రేవంత్ రెడ్డిని గల్లబట్టి అడుగుతామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే మీరు చెప్పిండ్రు ఇప్పుడు మంచి మాట. ఇక్కడ ఎవరికైతే శిక్షణ వచ్చిందో, ఇప్పుడు ఇక్కడ శిక్షణ పొందుతున్న ఆడబిడ్డలు ఉన్నారో మీ అందరికీ అదే పరిశ్రమలో మీకోసం పెట్టిందే అది. మరి మీకోసం తప్పకుండా అక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. తప్పకుండా పరిశ్రమలతో మాట్లాడతామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భూపాలపల్లి పర్యటనలో కేటీఆర్తో ముచ్చటించిన మహిళా రైతులు కాంగ్రెస్ దొంగ హామీలను నమ్మి మోసపోయాం, ఇంకోసారి నమ్మేది లేదు, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అన్నారు. కాలమైంది నాట్లేసుకుంటాను మరి కాంగ్రెస్ ఏమేమో చెప్పారు కదా, వచ్చినాయి అన్ని నెలకు 2500 అన్నారు, తులం బంగారం అన్నాడు, ముసలిలకు 4000 పింఛన్ అన్నాడు,
మళ్ళా నమ్ముతారా మరి అసలు నమ్ముతారా? కాంగ్రెస్ కోటి మంది మహిళలు కోటీశ్వర్లు అని చెప్తా అంటారు. మీరందరూ కోటీశ్వర్లు అవుతారు. 200 రూపాయల పెన్షన్ 2000 చేసిండుగా. ఒంటరి ఇప్పుడు పడుతుందా? ఇప్పుడు నాట్లప్పుడు పడతలేదు, ఓట్లప్పుడు పడుతుంది. ఓట్లకే మళ్ళీ ఒకరు మాట్లాడారు మాట్లాడతాం, కొట్లాడతాం. మీరు మాకు గట్టిగా నిలబడి మేము గట్టిగా మా కొట్లాడ మేము కొట్లాడతాం, మీరు గట్టిగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపురంలో పొలంలో నాటు వేస్తున్న మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత. అక్క మా అక్క అక్క చీరలు ఇస్తలేరు. బాగున్నారా మేడం? బాగున్నామా, మీరు బాగున్నారా? బతుకమ్మ చీరలు లేవు, పెన్షన్లు వస్తున్నాయా? అంతేనా? అంతే కదా. కరెంట్ రాపోతుంది. వీళ్ళు భర్త చనిపోయి సంవత్సరంన్నర అవుతుంది మేడం. పెన్షన్ ఇస్తలేదు మేడం. ఆమెకు ఆడపిల్లలు అబ్బాయిలు కూడా వస్తలేదు. మనిషికి 2500 ఇస్తామన్నారు. గట్టిగా అడుగుదాం అనుకుంటున్నాను. అందరికి వస్తాయి. 970 రూపాయలు బస్సు ఫ్రీగా ఇస్తే వాడుకుంటున్నాం. మనం వెళ్ళిపోతాం బస్సు ఎక్కండి. కొంతమంది రైతులు ఉన్నారు కదా, వాళ్ళకు పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి. పాస్బుక్లు అయితే శిల్కలు నువ్వు పంట తీసుకొస్తా నీతో అక్కడ 3 గంటలు నిలబడి టైం వేస్ట్. నిలబడి ఒక్కరోజు కూలి కూడా కొట్టుకొని బస్తాలకు నిలబడ్డాయి. సరిపోని వస్తుంది. ధర కూడా పెంచారు కదా. మంచికి ఎంత 150 పెంచారా? మనం రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడద్దు, తిట్టద్దు, మనం తిట్టద్దు. అదే తిట్టద్దు, చెప్పాలి ముచ్చట. కానీ బరాబర్ అడుగుదామమ్మా. వచ్చేటి చాలా ఉన్నాయి, రావాలి, అడుగుదాము. మీరు జర గట్టిగా ఉండదు అంతే. కొన్ని రోజులు అయితే కొత్త పింఛన్లు ఆయన ఎక్కిన కాంచి కొత్త పింఛన్లే రాలేదు. రాకుండా నాకు కాళ్ళు ఎత్తలేవు. నేను బతకాలంటే ఎట్లా అదైతే గిట్లా కూలినాలు చేసుకొని పిల్లలను ఎలా తీసుకునే వరకే సరిపోయింది. 4 ఆడపిల్లలు, వాళ్ళ సందాల వాళ్ళు వెళ్ళి ఇప్పుడు నువ్వు కూలి చేసుకొని బతకాలంటే నాకు పోతే కాళ్ళు ఎత్తలేవు, కాళ్ళ నొప్పులు వచ్చి. అప్పుడే మంచుకున్నది, అప్పుడే మంచుకున్నది. ఆయన టైం ప్రకారం వేసేది. అప్పుడు అందరినీ అర్థం చేసుకున్నాడు. నాకు ఆలస్యమైన తెచ్చుకుంటూ వచ్చుకుంటాను. నేను ఇంకా మంచిగా అన్నం తిందాం అనుకున్నాను. మాకు ఆవిష్టం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాము చౌహాన్ అన్నారు. డిండి మండలంలోని కందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో విద్యార్థులకు మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యకు పేదలకు అడ్డు కాకూడదని, సమయపాలనను సద్వినియోగం చేసుకుంటూ పాఠశాల స్థాయి నుండి ఉన్నత స్థితికి వెళ్లడానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ఉపాధ్యాయుల బోధనను అందిపుచ్చుకోవాలని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ నల్లమాధ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రీడా విజ్ఞాన రంగాల్లో ప్రావీణ్యాన్ని సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లకుమారపు మల్లయ్య,
జెడ్సీ వనం శ్రీనివాసులు, ఎంజేఎఫ్ గాజుల రాజేష్, లయన్స్ మెంబర్స్ నల్లగాస సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మార్పు రావాలంటే మీ మండలంలో మార్పు రావాలి. మీ మండలంలో మార్పు రావాలంటే దేవరకొండలో మార్పు రావాలి. దేవరకొండలో మార్పు రావాలి, నల్గొండ జిల్లాలో మార్పు రావాలి, తెలంగాణ స్టేట్లో మార్పు రావాలి. ఇదే మా యొక్క లయన్స్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు క్లాప్స్ కొట్టాలి మీరు. కాబట్టి మీరు ఎలా చదవాలనే దాని మీద బాగా ఆలోచించాలి. కాన్సన్ట్రేషన్గా చదవాలమ్మా. బాగా చదవాలి, బాగా వినాలి. అవునా కాదా? అయితే నేను మైక్ రావట్లేదు. ఈరోజు శపథం చేస్తున్నాను. నా వ్యక్తిగత అభివృద్ధికి నేను శ్రమిస్తాను. విద్యా క్రమశిక్షణ శ్రమతో ముందుకు సాగుతాను. నా నైపుణ్యాలను సమాజ అభివృద్ధికి ఉపయోగిస్తాను. వృద్ధులను గౌరవిస్తాను. చెడు అలవాట్లకు దూరంగా ఉంటాను. సమయ అనుకూలంగా చేస్తాను. నేను భారతదేశ యువతని బాధ్యతతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతానని దేశాన్ని గర్వపడే విధంగా నేను ఎదుగుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. కొంటామా? కొనలేము. సమయాన్ని మనము కొనలేము. కొనలేనప్పుడు మనం సమయానికి మనం ఏం చేయాలి? ఫాస్ట్ రావాలి. కందుకూరు పిల్లలు ఎలా ఉండాలి? ఫాస్ట్ ఉండాలి. సమయాన్ని మనం కొననప్పుడు సమయం కోసం మనం ఏం చేయాలి? సుమారుగా మీ స్కూల్లో ఒక మాస్టర్ అడిగితే 10 మంది ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు. ఈ మధ్యనే ఒక ఉపాధ్యాయులు గారు రిటైర్ అయ్యారు. 9 మంది పనిచేస్తుంటారు స్కూల్లో. 9 మంది పనిచేస్తున్నప్పుడు సుమారుగా 70 మంది సమయము ఏదైతే ఉందో వృధా కాకుండా ఎవరైతే దాన్ని సద్వినియోగం చేసుకుంటారో ఆ స్టూడెంట్ మాత్రమే సక్సెస్ అవుతారు. అవునా కదా? వారు మాత్రమే చదివితే సక్సెస్ అవుతారు. చదవకుంటే ఏమవుతారు? చెప్పండి. అరే ఫాస్ట్ ఉండాలి భయ్. ఏమవుతారు? అది. కాబట్టి మీ సార్ వాళ్ళు మీకు పాఠాలు చెప్పినప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. మీరు ఈరోజు 70 మంది 80 మంది పిల్లలకు సుమారుగా 9 మంది టీచర్లు మీ దగ్గర పనిచేస్తున్నారు. 9 మంది టీచర్లు పనిచేస్తున్నారు అంటే ఒక టీచర్కు సుమారుగా 10 మంది పిల్లలు బై చేసుకుంటే, అలాంటప్పుడు వాట్ ఈస్ ద యువర్ రోల్? మీ యొక్క సిస్టమ్ ఎలా ఉండాలి? మేము చదువుకునేటప్పుడు మా రోజుల్లో మేము చదువుకున్న మీ దాకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇటువంటి స్కూల్ బిల్డింగ్ కానీ 9 మంది టీచర్లు కానీ మధ్యాహ్నం పూట మంచి భోజనం కానీ ఇటువంటి సదుపాయాలు మాకు లేవు. సీనియర్ బ్రాంచ్ మీద పనిచేస్తున్నాం. నేను పుట్టి పెరిగింది కూడా ఇక్కడనే దేవరకొండ కాన్స్టిట్యూషన్ చందన్పేట మండలం. ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఏమొస్తుంది? మార్కులు వస్తాయి. బాగా వినాలి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకు మార్క్స్ వస్తాయి. ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళ ర్యాంక్స్ వస్తాయి. ర్యాంక్స్ వస్తాయి. వాళ్ళు అంత డీప్గా మనం పోవద్దు. వాళ్ళకి ర్యాంక్స్ వస్తే మనం మార్క్స్ వస్తాం. మరి అందులో గొప్ప వాళ్ళ మనము మార్క్స్ ఎవరైతే ఎక్కువ సంపాదన గొప్పవాళ్ళు. అయితే సమయాన్ని మీరు ఎవరైతే వృధా కాకుండా మీరు సక్సెస్ అవుతారో వారు సక్సెస్ అవుతారు అనుకున్నాం మనం. మరి ఏ విధంగా సక్సెస్ అవుతారు మీరు? ఇప్పుడు ప్రతి ఒక్క లెసన్ మ్యాథ్స్ ఉందనుకోండి, ఇంగ్లీష్ ఉందనుకోండి, ఫిజిక్స్ మీద ఉండదు, తెలుగు ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రతి ఒక్క పాఠానికి ఒకసారి ఉంటారు. వారు చెప్పినప్పుడు మీరు శ్రద్ధగా విని రివిజన్ చేసుకోవాలి ఎవ్రీ వీక్.
విద్యార్థులు చిన్ననాటి నుండే ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని నటుడు, నిర్మాత, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ బెల్లి జనార్దన్ సూచించారు. నకరికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సహకారంతో శనివారం స్థానిక శకుంతల ఫంక్షన్ హాల్లో జరిగిన యువ వికాస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అపజయాలు విజయానికి సోపానాలని వివరించారు. యువత విద్యార్థులు డ్రగ్స్, మద్యం, ధూమపానం లాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మెలగాలన్నారు. దానివల్ల కలిగే నష్టాలు ఎల్ఈడి స్క్రీన్ పై విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు వివరించారు. తల్లిదండ్రుల ఆశయాలను వమ్ము చేయకుండా చిన్ననాటి నుండే కష్టపడి భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకోవాలని చెప్పారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేపాల సతీష్ అధ్యక్షతన జరిగిన కార్గిల్ విజయ్ దివాస్ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాజీ ఆర్మీలో బెల్లి జనార్దన్, హరికృష్ణ, కొమ్ము కోటేష్లను ఈ సందర్భంగా సన్మానించారు. విద్యాధికారి నాగయ్య గారు, భస్మ గౌరవ అధ్యక్షులు పండాల పాపిరెడ్డి గారు, రాష్ట్ర చైర్మన్ రామోరావు గారు, క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్ గారు, శాస్త్ర పాఠశాల అధినేత సరికారెడ్డి గారు, న్యూ విజన్ పాఠశాల సాధన స్కూల్ చూడండి, వివిధ పాఠశాలకు వచ్చిన నా ప్రియమైన విద్యార్థిని గవర్నర్ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మరి జిల్లా నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 80 క్లబ్లో ఇట్లా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. విద్యార్థులంతా మెయిన్గా క్రమశిక్షణ అవసరం అందరికీ. ఇక్కడ క్రమశిక్షణ లోపించింది కాబట్టి మేడం చాలా చక్కగా వివరించారు. మేడం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు తల్లిదండ్రులు, గురువులు మనకు ఎంతో ముఖ్యం. మరి మీరు అంతా గౌరవిస్తున్న ఉద్దేశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. కమిషన్ లోపించింది కాబట్టి మీరు ఇక్కడ చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మా లయన్స్ క్లబ్ ఎన్నో ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్న సతీష్ గారికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Must be like a soldier in the army, not like a fisherman in the fishing hub. Avuna kada? So you must show Nakrikal students are good students. How many of you say Nakrikal students are good students? We all say, and we must prove ourselves. All of you down your hands and please maintain. Hello boys, ఇప్పుడే చెప్పాను మాట్లాడే వాళ్ళందరూ ముసలోళ్ళు అని. మీరు ముసలోళ్ళు అయితే మాట్లాడారు కాదు కదా. So here we are gathered here to address the children. మిమ్మల్ని అడ్రస్ చేస్తానికి వచ్చాము. మనము ఎక్కువసేపు మాట్లాడకుండా ట్రైనర్ గారికి టైం ఇస్తాము. మీరు కొద్దిసేపు కామ్గా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ I thank the president of Nakrikal and other dignitaries on the stage and off the stage to be well. అర్థమవుతుందా? టైం మేనేజ్మెంట్ ఉండాలి. మరి ఇట్లా గోల పెడితే మీరు మాట్లాడే ఎవరు వెళ్ళలేదు ఇప్పటివరకు అనుకుంటా. ఇంత పెద్ద ప్రిన్సిపల్ కూడా మాట్లాడండి, మేడం ప్రిన్సిపల్ కూడా మాట్లాడండి, అయినా ఇంకా గొడవ చేస్తూనే ఉన్నారు. మరి మీకు ఏం చెప్పినా మరి మీరు వింటలేరు కాబట్టి మరి ఒక మన బెల్లి జనార్దన్ గారు చెప్పేదన్నా మీరు జాగ్రత్తగా ఉండండి. అండ్ లిజన్ అవర్ మోటివేటర్. థ్యాంక్ యూ సార్. ఈనాటి మన స్పీకర్ యువ వికాసానికి స్పీకర్గా వచ్చేసినటువంటి ఎక్స్ ఆర్మీ మన బెల్లి జనార్దన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చేసినటువంటి నా గురువులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసేటువంటి పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గురువులందరికీ, గురువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా దేశ పౌరులకు, నా తోటి సైనికులుగా మిమ్మల్ని అందరూ భావిస్తున్నాను కాబట్టి, భారత భావి పౌరులుగా తీర్చిదిద్దుతారు కాబట్టి గురువులందరూ కూడా మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను.
ఈరోజు మీ నుంచి నేను ఒక్కటే కోరుకుంటాను, చప్పట్లు తప్ప నోరుతో ఎవరు సమాధానం చెప్పొద్దు. ప్రామిస్. చేతులతో తప్ప నోటితో సమాధానం వద్దు. నేను 1 అవర్ సెషన్లో గ్యారంటీ మీరు వెళ్ళేటప్పుడు తీసుకుపోండి. ఎవరో వచ్చారు ఏదో చెప్పారు, కానీ ఖచ్చితంగా నేను చేంజ్ అయ్యానా కాదా అని మీరు వెళ్ళే లోపే మీరు అర్థం చేసుకుంటారు. కాబట్టి లేట్ చేయకుండా ఒక్కసారి పెద్దలందరినీ థ్యాంక్ యూ సార్. కూర్చోండి సార్. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీలో 1996 అక్టోబర్ 30 రోజు జాయిన్ అయ్యాను. 2016 మే 31 రోజు నేను 20 years సర్వీస్ ముగించుకొని వచ్చాను. ఇప్పుడు 8 years నుంచి 5 కూడా రిటైర్డ్ అయ్యాను. ఇది నా యొక్క ఇంట్రడక్షన్. ఈరోజు మరి నన్ను ఎందుకు పిలిచారు సార్? నేను హైదరాబాద్లో ఉంటున్నాను కదా, ఇక్కడ పిలవడానికి కారణాలు ఉంటాయి కదా. నేను కదా ఏమో కాదు కదా, ఎందుకు పిలిచానంటే నాకు ఒక బాధ్యతగా లయన్స్ క్లబ్ వాళ్ళు అందరూ కూడా పేరున లయన్స్ క్లబ్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నన్ను ఇన్వైట్ చేసి జనార్దన్ గారు మీది వచ్చి పిల్లలకి మీకు తోచిన మోటివేషన్ ప్రేరణ ఇవ్వండి అని చెప్పారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. సో దానిలో భాగంగా ముఖ్యంగా మనకు తెలియాల్సిన విషయాలు ఏంటంటే యాజ్ ఎ స్టూడెంట్గా మనమేం కావాలి, మనకేం కావాలి, మనం ఏం చేయాలి. ఏం చెప్పారు? నేనేం కావాలి, నేనేం చేయాలి, నీకేం కావాలి. రైట్. సో మీరు చేయాల్సిన భారత్ సేవా విభూషణ్ అవార్డు గ్రహీత బెల్లి జనార్దన్ గారు తెలంగాణలోని నల్లగొండ జిల్లా నగరికేల్ మండలం పాలెం గ్రామంలో బెల్లి సాయిలు చంద్రమ్మ దంపతులకు చివరి సంహారం. బెల్లి జనార్దన్ గారు చిన్ననాటి నుంచి ఇంటి పనుల్లో, వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సహాయం చేయడమే కాకుండా కష్టపడి తన ఊరిలో 4వ తరగతి, జెడ్పీహెచ్ఎస్ నోబల్ స్కూల్లో 9వ తరగతి వరకు, 10వ తరగతి నుండి డిగ్రీ వరకు నగరికేల్, అలాగే బీఈడీ నల్లగొండలో చెప్పారు. ఇంటర్ ఫెయిల్ కావడంతో 1 సంవత్సరం తండ్రితో పాటు వ్యవసాయం చేస్తూ కట్టెలు కొట్టి అమ్మడం, బోరు బావులు తవ్వడం లాంటి కూలీగా కూడా పనిచేశారు. కష్టపడి మళ్లీ చదివి ఇంటర్ పాస్ అయి డిగ్రీలో జాయిన్ అయి పొద్దున్నే పాలు పోసి కాలేజీకి వెళ్ళేవారు. జనార్దన్కు 3 అన్నలు. బెల్లి యాదయ్య కవి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, బెల్లి శ్రీనివాస్ వ్యవసాయం, బెల్లి సత్యనారాయణ జే డిపార్ట్మెంట్. చదువుకునే కబడ్డీ ఆటల పోటీలలో తన వంతు శైలిని ఏర్పరచుకుని రాష్ట్ర స్థాయి బహుమతిని గ్రామానికి మరియు కళాశాలకు తెచ్చిపెట్టారు. అక్టోబర్ 30, 1996 ఈఎంఐ కోర్సు సోల్జర్ టెక్నికల్ గా చేరారు. ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ రక్ష లాంటి సైనిక ఆపరేషన్లలో తన వంతు దేశానికి సేవలందించారు. ఈఎంఈ సెంటర్ లో ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి ఎన్నో ఉత్తమ అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. 2002లో తన సతీమణి నాగమణిని వివాహం చేసుకున్నారు. వీరికి 1 కుమార్తె, 1 కుమారుడు. 20 సంవత్సరాల భారత మాతా సేవ అనంతరం భార్య ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు కావడం వల్ల పిల్లలను దగ్గరుండి చూసుకోవడం కోసం 2016లో బీఆర్ఎస్ తీసుకున్నారు. జనార్దనుడై తన కళలను సాకారం చేసుకోవడం కోసం ఆహారనిశలు కష్టపడి పనిచేస్తారు. మార్కెటింగ్ రంగంలో గొప్ప అనుభవం సాధించి తనతో పాటు ఉన్నటువంటి ఎన్నో వందల మందికి రోల్ మోడల్ గా నిలిచారు. ఒక ట్రైనర్ గా, ఒక మోటివేషన్ స్పీకర్ గా ఎన్నో వందల మందికి ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు, ఇటీవల పోస్టల్ డిపార్ట్మెంట్ లో కూడా ట్రైన్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. అంతేకాదు సోషల్ యాక్టివిటీలో చురుగ్గా పాల్గొంటారు. జనార్దనుడికి చిన్నప్పటి నుంచే నాటకాల పట్ల ఇంట్రెస్ట్ ఉండటంతో విభిన్నమైన పాత్రలు పోషించి తన గ్రామంలో, స్కూల్లో అందరినీ ఆకట్టుకునేవారు. ఆయనతో పాటు ఆయన ఆశయం, ఆయన కళ, ఆయన ఆసక్తి పెరిగాయి. అదే తనను సినిమా రంగం వైపు నడిపించింది. ఇలాంటి వ్యక్తి ఈ రోజు ఈ సినిమా రంగంలో అడుగుపెట్టి ఒక ప్రొడ్యూసర్ గా, ఒక నటుడిగా పోలీసు వారి హెచ్చరిక అనే సినిమా ద్వారా పరిచయం కాబోతున్నారు. పోలీసు వారి హెచ్చరిక ఒక కమర్షియల్ హీరోతో కుటుంబ సమేతంగా కూర్చుని చూసి ఆనందపడే ఒక మంచి సినిమా. దీన్ని ప్రేక్షక దేవుళ్ళు ఆదరించాలి, మన జనార్దన్ని నిలబెట్టాలి. ఇంకా మరికొన్ని సినిమాల్లో కూడా ఆయన నటిస్తున్నారు. ఇలాగే ఇంకెన్నో సినిమాలు చేయాలని అనుకుంటారు.
100 సినిమాలు చేయాలనే కళ నెరవేరాలని ఆ దేవుణ్ణి మనమందరం కోరుకుందాం. మన జనార్దనుడి కళ కేవలం కలగానే కాదు, చాలా మందికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనమందరం కోరుకుందాం. ఇటీవల మనం ఫౌండేషన్ వారు తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి భారత్ సేవా విభూషణ్ నేషనల్ అవార్డ్ 2020 కూడా ప్రకటించారు. ఆల్ ది బెస్ట్ జనార్దన్, ఆల్ ది బెస్ట్ పోలీస్ వారి హెచ్చరిక. సార్ మరి మీ అమ్మకి ఇచ్చారు, మీ నాన్నకి ఇచ్చారు, మీ గురువులకి ఇచ్చారు, మరి మాకేమి ఇస్తున్నారని మీరు అనుకుంటారు. మీకు కూడా ఇచ్చిపోతుంది వచ్చాను, మీకే కాదు ఇలాంటి ఎందరో స్కూళ్ళల్లో నేను వెళ్ళి మోటివేషన్ క్లాస్ చేసుకుంటాను. ఎందుకంటే మీరు నాకు ఇంత ఇచ్చారు కాబట్టి సమాజానికి నేను రిటర్న్ ఇవ్వాలి కాబట్టి అది నా బాధ్యత. కాబట్టి నేను ఒక సైనికుడిగా, మాజీ సైనికుడిగా, అంతేకాకుండా ఒక సమాజ సేవకుడిగా నేను ఈ రూపంలో ఈ సమాజానికి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ లైన్స్ క్లబ్ వాళ్ళని ఇన్వైట్ చేస్తే వస్తాను సార్, మన పిల్లలకు చెప్తాను సార్ అని నేను ఇక్కడ దాకా వచ్చాను. నెక్స్ట్ చూడండి, వాళ్ళ ఎక్కడ పోయినా ఖాళీ ఉన్నారు, ఖచ్చితంగా ఏదో స్కూల్కి వెళ్తాను, 10 నిమిషాలు 20 నిమిషాలు ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడతాను. పోస్టల్ డిపార్ట్మెంట్ అంత పెద్ద ఇండియన్ డిపార్ట్మెంట్లో పోస్టల్ డిపార్ట్మెంట్ పెద్ద డిపార్ట్మెంట్, దాంట్లో నన్ను ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళకు కూడా సెషన్స్ ఇచ్చారు. ఇది ₹1 కూడా తీసుకోలేదు, ఫ్రీ సర్వీస్. ఇక్కడ నల్గొండ ఖాళీలో కూడా ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా వాట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇప్పుడు చెప్పండి. మీరు ఇచ్చానా నేను? మీరు కూడా ఇవ్వాలన్నా వద్దా? ఇవ్వాలని ఉందా లేదా? ఉందా? రైట్. ఉండాలంటే మనం ఎలాంటి హ్యాబిట్స్ నేర్చుకోవాలి, ఎలాంటి ఫ్రెండ్స్తో ఉండాలి? గుడ్ ఫ్రెండ్స్. ఓకే, యువర్ చాయిస్. చాయిస్ ఈజ్ యువర్స్. ఏం చేయాలన్నా చాయిస్ అనేది ఎవరి మీద ఉంటుంది? మీ మీదనే ఉంటుంది. రైట్ సార్, మళ్ళీ బాగానే ఉంది. డ్రగ్స్ గురించి చెప్పారు, తీసుకుంటే బ్యాడ్ వేలో వెళ్తే ఏ విధంగా మనం లాస్ అవుతాము, మంచిగా మార్గంలో వస్తే ఏ విధంగా చదువుకుంటాము. మరి ఈరోజు సెషన్ వచ్చేసి మరి డ్రగ్స్ గురించి కదా, దాని గురించి ఏమైనా సిమ్టమ్స్ కానీ చెప్తారా అని మీరు అనుకుంటారు కాబట్టి అది కూడా చెప్తున్నాను. ఎలాంటి మీలో ఉన్నటువంటి పిల్లల్లో మీ అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, వాళ్ళలో కనిపించే లక్షణాలు ఏంటంటే డ్రగ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సడన్ చేంజ్ ఇన్ బిహేవియర్. రోజు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారో ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇక్కడ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇది డోపమైన్ అని ఉంటుంది, దానికి చదువులేదు, అవన్నీ కూడా స్టిమ్యులేట్ కావడం వల్ల అది ఏమవుతారో బిహేవియర్లో మార్పు వస్తుంది. సపోజ్ మీతో నార్మల్గా మాట్లాడి తక్కువపాటుతో మాట్లాడుతుంటారు, తొందరపాటుతో మాట్లాడుతుంటారు, కంగారుగా ఉంటారు. ఇవన్నీ కూడా సిమ్టమ్స్. నెక్స్ట్, పూర్ పర్ఫార్మెన్స్ స్కూల్ ఇన్ స్కూల్ ఆర్ వర్క్. ఏదైనా ఒక పని చేస్తున్నాం, బాబు 2 నిమిషాలు కూర్చోండి, 2 నిమిషాలు మీరు వినండి. ఇంకా ఏ సిమ్టమ్స్ ఉంటాయంటే మీకు ఎవరైతే యూజ్ చేస్తారో అక్కడ చదువులో వీక్ అయిపోతుంటారు. మంచి చూడండి, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, బ్యాడ్ ఫ్రెండ్షిప్ వల్ల చిన్న చిన్నగా చదువులో ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అదేవిధంగా తను చేసేటటువంటి ఏ పనిలోనైనా మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతుంది. ఎఫిషియన్సీ. ఐసోలేషన్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, ఒంటరిగా తినడానికి ప్రయత్నం చేస్తారు, ఒక్కడిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇవన్నీ కూడా సిమ్టమ్స్. రోజు మీతో వచ్చే వ్యక్తి రావట్లేదు అంటే ఏదో రాంగ్ చేస్తున్నాడు. రోజు మీతో కలిసి కూర్చునే వ్యక్తి తింటున్నాడంటే ఈరోజు లేడు అంటే ఏదో ఇలాంటి సిమ్టమ్స్ అవి కూడా వస్తుంటాయి. అదేవిధంగా అన్యూస్ఫుల్ ఏంటది టైం వేసా, హైపర్ యాక్టివిటీ, ఇలా చెప్పారు కదా, చేసే పనులు అర్థంగా చేస్తారు. బైక్ పోతున్నాడు, స్పీడ్గా వెళ్ళిపోతుంటాడు, కంట్రోల్ ఉండదు, వెళ్ళిపోతుంటాడు స్పీడ్గా. అది ఏ గేర్ వేసాడు, ఎంత యాక్సిడెంట్స్ తెలియదు. అలా హైపర్ యాక్టివ్ కూడా అయితుంటారు. అది కూడా సింప్టమ్స్. నెక్స్ట్, చిన్న దొంగతనాలకు అలవాటు పడతారు. మీ పర్సు నుంచి డబ్బులు తీసుకోవడం కానీ, తల్లిదండ్రుల పాకెట్ నుంచి డబ్బులు తీసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి.
ఓకే, అబద్ధాలు చెప్పడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. అయితే మరి మనం ఏం చేయాలి? ఇలాంటి కనిపించినప్పుడు మీ ఫ్రెండ్స్లో ఏం చేయాలి? ఎవరు చెప్తారు? మీ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ చెప్పండి, వాళ్ళ పేరెంట్స్ చెప్పండి, అరే పలానా రాము వచ్చాడు, వాడు మొన్నటికి సార్ ఇలా ఉన్నాడని మీ టీచర్ చెప్పండి. వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పండి, అమ్మ రోజు వాడు సినిమాకి వెళ్తున్నాడు, డబ్బులు నిర్ణయం తీసుకొస్తున్నాడు, ఇన్ఫర్మేషన్ చేయండి వాళ్ళకి. అర్థమైందా? సో ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్, నివారించేందుకు చిట్కాలు. ఇలాగే చెప్పాను నేను, నివారణ ఒక్కటే ఉపాయం, ఏం లేదు ఇక్కడ. స్టే ఇన్ఫార్మ్డ్, అవగాహన కలిగి ఉండాలి. మనందరికీ తెలుసు, కాలుతున్న వెలుగుతున్న స్టవ్ మీద ఏం పెడితే ఏమవుతుంది తెలుసా మీ అందరికీ? ఫ్రిడ్జ్లో తలబెడితే ఏమవుతుంది తెలుసు కదా. అందుకోసమే ఈ డ్రగ్స్ కూడా తీసుకుంటే ఏమవుతుందో ఇవన్నీ చూశారు కాబట్టి దీని మీద ఈ అవగాహన సదస్సు అనేది మొత్తం కూడా ఆ పాయింట్ మీద ఆధారపడింది. మీకే కాదు నేను చెప్పింది, మీ బ్రదర్స్ పెద్దవాళ్ళు కావచ్చు, మీ పేరెంట్స్ కావాలి, చెప్పండి. అర్థమైందా? రైట్. నెక్స్ట్, చూస్ ఫ్రెండ్స్ వైజ్లీ. మనం ఫ్రెండ్షిప్ చేయాలన్నా ఏం చేయాలి? మనం మంచి ఫ్రెండ్స్ ఎవరు చూసుకోవాలి, హ్యాబిట్స్ లేని ఫ్రెండ్స్ చూసుకోవాలి, చదివే ఫ్రెండ్స్తో కలిసి ఉండాలి, చదవడంతో వదిలిపెట్టాలి. నువ్వు చదవడం దండబడితే నువ్వు కూడా వానికంటే చదువుకుంటూ అయిపోతావు. చదివే వాళ్ళు దండబడితే ఏమవుతుంది? మీరు కూడా చదువుకుంటారు. లెర్న్ టు సే నో. ఎవరైనా ఏదైనా ఫ్యూచర్లో మీకు ఏదైనా నచ్చనిది మీకు కనుక ఏదైనా చెప్పినట్లయితే మీరు దాన్ని నో చెప్పడం నేర్చుకోండి. హలో, విన్నారా? ఏం చెప్పి ఇక్కడ లెర్న్ టు నో. మనకు నచ్చని ఏదైనా పని చెప్తున్నారంటే అది నో చెప్పడం మనం నేర్చుకోవాలి. నెక్స్ట్, ఫోకస్ ఆన్ హాబీస్ అండ్ గోల్స్. పెట్టుకోండి, చదవండి, చదివితే బాగుపడతారు, ఇది చేస్తే ఇది అవుతుంది, మీకు ఇది చేస్తే మీ లైఫ్లో ఇది అవుతారు అనే విషయాలే చెప్తారు కదా. మీ పర్పస్ కూడా అదే కదా. కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, టీచర్స్ ఏం చెప్పినా, ఎవరేం చెప్పినా మన యొక్క బాగుల గురించి, మన టార్గెట్స్ గురించి, మనం ఎక్కడికి వెళ్ళాలో, మన డెస్టినీ వాటి గురించి చెప్తారు. రైట్? చెప్తున్నప్పుడు మరి మనం ఎక్కడ ఏం చెప్పినా మంచిగా చెప్తున్నప్పుడు మనం ఇక్కడ ఫ్రెండ్స్ సర్కిల్, ఎవరైతే మన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తులు కావచ్చు, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది గుడ్డా పేడా? గుడ్డే కదా. రైట్. గుడ్ నేర్చుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మహానుభావుల లిస్టులో మీరు కూడా ఉంటారు. బ్యాడ్ నేర్చుకుంటే ఏ లిస్టులో ఉంటామో చూద్దాం. ఓకే, రైట్. నెక్స్ట్, ఇక్కడ ఎవరైతే గుడ్ ఉంటుందో ఆ పర్సన్స్ ఎలా ఉంటారంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రజెంట్లో ఉంటారు. అంటే ప్రజెంట్ ఏంటి? ఈరోజు మీరు స్టూడెంట్స్, మీరు చేయాల్సిందల్లా ఓన్లీ చదువుకోవడం మాత్రమే. చదువుకుంటే ఏమవుతుంది? నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ అవుతారు. అలా చదువు కంప్లీట్ చేస్తే మీరు అనుకున్న ఏదైతే అనుకుంటారో అక్కడికి మీరు వెళ్తారు. రైట్? అలానే ప్రోగ్రెస్, ఫ్యూచర్, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఎవరికైతే గుడ్ హ్యాబిట్స్ ఉంటాయో వాళ్ళు మొత్తం కూడా ఇవన్నీ ప్రజెంట్లో ఉంటారు, ప్రోగ్రెస్లో ఉంటారు, ఫ్యూచర్లో ఉంటారు. తాత్కాలికమైనటువంటి సంతోషాల మీద ఆధారపడరు. తాత్కాలిక సంతోషం అంటే ఏంటి? పక్కన ఒక చిట్టి టక్కటక్క రాసుకోవడం, అది తాత్కాలిక సంతోషం, పర్మనెంట్ కాదు. మీరు చదువుకొచ్చారనుకోండి, అది పర్మనెంట్. అర్థమైందా? రైట్. నెక్స్ట్, ఇక్కడ ఏముంది? దే వాంట్ టెంపరరీ ప్లెజర్స్. ఏదైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయో ఎవరికైతే, ఖచ్చితంగా వాళ్ళు తాత్కాలికంగా సంతోషం కోసం మాత్రమే ఉంటుంది, కానీ పర్మనెంట్గా జీవితంలో సుఖంగా కానీ సంతోషంగా కానీ ఉండరు. ఎప్పుడైతే ఈ డ్రగ్స్ వాడుతున్నంతసేపు మాత్రమే, డ్రగ్స్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకే, డ్రగ్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఏంటంటే తెలుసా? రెండు అంటే డ్రగ్స్ ఓకే, ఇక్కడ మన ఫ్రెండ్ సర్కిల్లో మీ కళలు విలువైనవి, మత్తు వాటి శత్రువు. మన కళ శత్రువు ఎవరు?
మత్తు అంటే ఏంటి చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మత్తు అంటే టాబ్లెట్స్ అని కావచ్చు, కప్సిరప్ కావచ్చు, లేదంటే ఇక్కడ కనిపించేటువంటి సిగరెట్ కావచ్చు, గాంజా కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు మత్తునిచ్చే మనం అధికంగా సేవించే ప్రతి ఒక్కటి కూడా మనకు అది బ్యాడే. అవునా కదా? ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది మీకు? డ్రగ్స్. వాటి ఏమంటారు? డ్రగ్స్. డాక్టర్ గారు రాస్తారు ప్రిస్క్రిప్షన్లో, అది కూడా డ్రగ్సే. మీరు రోజు తలకు టాబ్లెట్ వేసుకుంటారా? వేసుకోలేదు. ఎప్పుడైతే మీకు నొప్పి లేస్తుందో అప్పుడు వేసుకుంటేనే అది బాగుంటుంది. దాన్ని అదే పని వేసుకున్నాం అనుకోండి, ఏమైనా వేసుకోకూడదు. అలానే మంచి డ్రగ్స్ ఉంటాయి, చెడ్డైతే ఉంటాయి. మంచి డ్రగ్స్ ఏంటంటే డాక్టర్ వాళ్ళు రాసేయండి, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ప్రిస్క్రిప్షన్లో రాస్తారు, అవే మనం వాడాలి, అవే మంచిది. అయితే సాధారణ గవర్నమెంట్ అక్కడ ఒక క్లాస్ ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ కరెక్ట్ ప్రజెంటేషన్ అవుతుంది. ఇక్కడ కనిపించిన డ్రగ్స్ అన్ని కూడా సిగరెట్ కావచ్చు, మందు కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ కూడా వీటన్ని కూడా డ్రగ్స్ అంటారు, మత్తు పదార్థాలు అంటారు. తీసుకుంటే ఏమవుతుంది? మనకు హాని కలుగుతుంది. ఓకే, అది ఏ విధంగా అవుతుందో ఒకసారి చూద్దాం, చూపిస్తాను మీకు డ్రగ్స్ ఎలా అవుతుంది. ఇక్కడ రండి, ఒక్క నిమిషం. ఇక్కడ రండి. ఇక్కడ ఇంకొకరండి, ఒక్కరండి సార్ రాసి రైట్. ఇట్లా ఇక్కడ రండి. డ్రగ్స్ ఏంటో చూద్దాం ఒకసారి, ఎలా ఉంటుందో మన బాడీలో ఏ విధమైనటువంటి రియాక్షన్స్ ఉంటాయో చూద్దాం. ఇక్కడ ఇది ఎలా ఉంది? వాటరేగా? రైట్, ఇది వాటర్ కదా. మనకు మంచి అలవాట్లు కనుక ఉంటే మన ఆరోగ్యం కానీ మన బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయం కానీ ఇలానే క్లీన్గా ఉంటుంది. ఎవరైతే మత్తుకు అలవాటు పడతారో వాళ్ళు చిన్న చిన్నగా ఎలా అవుతారంటే చూద్దాం. పైకి లేపు, చూస్తున్నారా? చూసారా? సో ఏదైనా మత్తుకు మనం అలవాటు పడినైతే అది సిగరెట్ కావచ్చు, తంబాకు కావచ్చు, గంజాయి కావచ్చు, మందు కావచ్చు, ఏదైనా మన బాడీలో ఇలాంటి రియాక్షన్స్ అనేవి వస్తాయి. ఇది మనం కోరి తెచ్చుకుంటున్నాం. భగవంతుడు మనకి ఏమిచ్చాడో ఇది ఇచ్చాడు. పైకి భగవంతుడు మనకి ఇచ్చింది ఏంటి? మనం ఏం చేసుకున్నాం? ఓకే, దీనివల్ల ఏమవుతుందో చూద్దాం. పక్క పెట్టి డ్రగ్స్ అనేవి ఇల్లీగల్ అని చెప్పాను ఆల్రెడీ మీకు ముందే. ఒకటి చట్టబద్ధంగా ఉంటాయి, చట్ట విరోధంగా ఉంటాయి. డ్రగ్స్ అనేవి సబ్స్టాన్సెస్, అవి ఒక పదార్థాలు, మత్తు పదార్థాలు. కానీ ఏదైనా లీగల్గా ఉండేవి డాక్టర్ రాసేవి, ఇల్లీగల్గా ఉండేవి మాత్రం చట్ట విరుద్ధంగా ఉంటాయి. ఇవి చూద్దాం ఇందులో. సో లీగల్ డ్రగ్స్ ఏంటంటే అలౌడ్ బై లా, మెడిసిన్స్ ప్రిస్క్రైబ్డ్ బై డాక్టర్స్, అవి కూడా డ్రగ్సే. అవి మంచివేం కావు. నెక్స్ట్ ఆల్కహాల్, సిగరెట్, టొబాకో, కెఫెన్, కాఫీ, టీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మత్తు పదార్థాల కిందకే వస్తాయి. కాకపోతే బాబు వీటిని మనం ఏదైతే మోతాదులో యూజ్ చేస్తామో అవి లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ అవుతాయి మనిషికి. ఎప్పుడు ఒక 20 సంవత్సరాలకు 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి వీటి ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసింది. పీఎం మోదీ. ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తికి మించిన శక్తి లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంకెంతమంది చనిపోతే నీ రాతి గుండె కరుగుతుంది రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే హరీష్ రావు.
ప్రాణం పోయినా సరే బీజేపీతో పొత్తు ఉండదు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.